ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రేణుకా సిమెంట్ భూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. తమకు మార్కెట్ ప్రకారము తమ భూములకు రేటు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగింది. అయితే అధికారులు మాత్రం బలవంతంగా తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ రాజశ్రీకు ఫిర్యాదు చేశారు. తమపై బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రేణుకా సిమెంట్ భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలోని పంజేషామాల్ కాలనీకి చెందిన నరేష్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ వెళ్లారు. ఈరోజు వచ్చి తిరిగి చూడగా తన ఇంటికి తాళం పగలగొట్టి ఉన్నట్టు గమనించారు. ఇంట్లోకి వెళ్ళి చూడగా 12 తులాల బంగారము, అరకిలో వెండి, 40,000 రూపాయల నగదు, టీవీ చోరీ అయినట్టు గుర్తించారు. వెంటనే 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో వన్యప్రాణి ఉడుమును పట్టుకొని తనకు ఈరోజు దావత్ దొరికిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. గత నెల 4వ తేదీన దసూరాబాద్ మండలం అక్కొండపేట గ్రామానికి చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి గత నెల 4వ తేదీన తనకు అటవీ ప్రాంతంలో ఉడుము దొరికిందని, ఈరోజు తనకు దావత్ దొరికిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సోషల్ మీడియా పోస్టు వైరల్ కావడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.